రంజాన్ మాసం వచ్చిందంటే గుమగుమలాడే రుచికరమైన వంటలు కళ్ల ముందు కదలాడుతుంటాయి. కేవలం హలీంకే కాదు, రంజాన్ మాసంలో ప్రత్యేకంగా చేసే ఫతర్ కా గోష్ కూడా భారీ డిమాండ్ ఉంటుంది. ప్రత్యేక మసాలాలు దట్టించిన మాంసాన్ని నున్నటి రాతి మీద కాల్చడం వల్ల ఈ వంటకానికి ప్రత్యేక రుచి వస్తుంది. అందుకే దీనిని తినడానికి ఆహార ప్రియులు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇక రంజాన్ మాసం కావడంతో డిమాండ్ కూడా బాగుందని హోటల్ నిర్వాహకులు చెప్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. చార్మినార్ పరిసర ప్రాంతాల్లో రంజాన్ పండుగ జోస్ కనిపిస్తుంది. రంజాన్ పండుగ వచ్చిందంటే చాలు, రంజాన్ మాసం ప్రారంభమైన నాటి నుండి కూడా పండుగ వరకు కూడా చార్మినార్ ప్రాంతం అంతా ఎంతో రద్దీగా కోలాహలంగా ఉంటుంది. ఇక్కడ షాపింగ్ చేయడానికి భారీ ఎత్తున సందర్శకులు తరలి వస్తూ ఉంటారు. వస్తున్నటువంటి సందర్శకులతో ఈ ప్రాంతం అంతా కూడా కిటకిటలాడుతుంది అని చెప్పొచ్చు. అయితే రంజాన్ అంటే అందరికీ గుర్తొచ్చేది ఓవైపు చార్మినార్, దాని ముందు జరిగేటువంటి షాపింగ్, అయితే మరోవైపు ఈ మాసంలో చేసేటువంటి రుచికరమైనటువంటి వంటలు అని చెప్పుకోవచ్చు. అయితే రంజాన్ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది హలీం. దాంతోపాటు రకరకాల వంటకాలు మన కళ్ళ ముందు కదలాడుతుంటాయి. అందులో ఒకటి ఎంతో ప్రత్యేకమైన వంటకం, ఎంతో రుచికరమైన వంటకం పత్తర్ కా గోష్ అని చెప్పొచ్చు. మనం విజువల్స్లో చూస్తున్నటువంటి ఈ పత్తర్ కా గోష్ వంటకము ఏ విధంగా తయారు చేస్తారు అనేది మనం చూసుకున్నట్లయితే ఒక రాయి ఉంటుంది. నున్నటి రాయి కింద పొయ్యి పెట్టి, ఆ పొయ్యి కింద మంట పెట్టి ఈ రాయి మీద మాంసాన్ని వేసి కాలుస్తూ ఉంటారు. ఈ రాయి మీద మాంసాన్ని కాల్చడం వల్ల దానికి ఒక ప్రత్యేకమైనటువంటి రుచి వస్తుంది. స్మోకీ ఫ్లేవర్తో అయితే ఈ ఆహారం ఎంతో రుచికరంగా ఉంటుంది. అందుకే రంజాన్ మాసంలో దీనిని తినడానికి కూడా ఎక్కువ మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే పత్తర్ అంటే రాయి, గోష్ అంటే మాంసం, రాయి మీద ఉడికించేటువంటి మాంసం కాబట్టి దీన్ని పత్తర్ కా గోష్ అంటారు. ఎంతో ప్రత్యేకంగా, ఎంతో రుచికరంగా ఉంటుంది ఈ ఆహారము. ప్రస్తుతానికి ఆహారానికి కూడా మంచి డిమాండ్ ఉందని విక్రేతలు చెప్తూ ఉన్నారు. హలీంతో పాటు ఈ పత్తర్ కా గోష్ని తినడానికి కూడా ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉంటారని కూడా మనకి తయారీదారులు చెప్తున్నారు. మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారి చేత మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాము. కైసా తయారు కర్తే ఓ పత్తర్ కా గోష్? ये जो है अपना मसाला डाल के, गरम मसाला, खुशबू का मसाला, स्पेशल मसाला रहता है अपना, यहाँ के अपने हाथ से बनाते हैं इन्हों, तो बहुत अच्छा रहता है, स्वीट रहता है, स्पेशल रहता है, पत्थर के गोश्त रहता है, बिल्कुल अच्छा रहता है, मस्त रहता है खाने में। ये प्योर मटन पोटला का बनता है, ये पत्थर के गोश्त बहुत अच्छा रहता है जी। और अपना मटन भी है, मटन मरग है अपने पास, स्पेशल रहता है, स्वीट बहुत अच्छा रहता है, ये बहुत स्पेशल तरीके से बनाया जाता है। अपना चिकन संगेजी रहता है, ये भी बहुत शानदार रहता है अपना। और अपना सीख कबाब है, और चिकन टिक्का है, मलाई टिक्का फॉर्म रहता है अपना, स्पेशल बहुत अच्छा चिकन टिक्का। रेट इनका 300 रहता है जी, 300 रुपये प्लेट है जी। और 300 ये भी मरग का अपना रहता है, बहुत अच्छा स्पेशल मरग रहता है, बहुत स्वीट रहता है, अपने पास बहुत दूर दूर से आते हैं खाने के वास्ते जी। అంటే మాంసానికి, అంటే మటన్కి ముందుగానే మసాలాలన్నింటినీ దట్టించి కూడా ఆ తర్వాత దీన్ని ఇలాంటి రాతి పైన వేసి కాలుస్తూ ఉంటారు. దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి రుచి వస్తుందని మనకి తయారీదారులు చెప్తున్నారు. ప్రస్తుతానికి ప్లేట్కి 300 రూపాయల వరకు పలుకుతున్నట్లు చెప్తూ ఉన్నారు. రంజాన్ మాసంలో హలీంతో పాటు పత్తర్ కా గోష్కి కూడా భారీగా డిమాండ్ ఉంటుంది. ఎవరైతే ఈ రంజాన్ మాసంలో దొరికేటువంటి ఆహార పదార్థాలను రుచి చూస్తూ ఉంటారో వాళ్ళ మెనూలో ఖచ్చితంగా ఈ పత్తర్ కా గోష్ ఉంటుంది. అంత ప్రత్యేకమైనటువంటి ఆహారం అని చెప్పుకోవచ్చు. ఇక దీనిని తినడానికి కూడా భారీ ఎత్తున ఆహార ప్రియులు తరలి వస్తూ ఉంటారని మనకి విక్రేతలు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఆర్కేతో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.